మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం స్ట్రైట్ కటింగ్ ఎలా చేయాలి ప్రాక్టికల్గా వీడియోలో చూపించడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాము, ఏం చెప్పబోతున్నారు ఈ వీడియోలో? ఈరోజు మనం క్రాస్ కట్ చెప్తున్నాము. బ్లౌజెస్ అంటే ఈరోజు క్రాస్ కట్ ఎందుకు అంటే జనరల్ గా బ్లౌజ్ అనగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది అందరూ లేడీస్ క్రాస్ కట్ అనమాట. క్రాస్ కట్ అంటే అందరికి సెట్ అవుతుంది. ఇది అంటే షేప్ బాగా కూర్చుంటుంది. ఇప్పుడు మనం శారీస్ రకరకాలుగా వేసుకుంటారు. కొంతమందికి స్టెప్ వేసుకోవడం ఇష్టం, కొంతమందికి సింగిల్ పళ్ళు వేసుకోవడం ఇష్టం. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే క్రాస్ కట్ వేసుకున్నప్పుడు స్టెప్స్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. కొన్ని పట్టు శారీస్ కి అంటే కొన్ని వర్క్స్ వస్తాయి. ఆల్రెడీ బ్లౌజ్ కి కొన్ని శారీస్ కి రెడీమేడ్ బ్లౌజెస్ అలా వస్తుంటాయి వర్క్ తో పాటు. అలాంటి వాటికి మనం కంపల్సరీగా ఇంకా ఆప్షన్ లేనప్పుడు మనం క్రాస్ కట్ కుట్టుకుంటే చాలా షేప్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. దానికోసం అని క్రాస్ కట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాన్ని ఎలా పేపర్ మీద మనం ప్రాక్టీస్ చేయాలి మెజర్మెంట్స్ తో పాటు చూద్దాం. సో మెజర్మెంట్స్ ఇవి మనము ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నామా మేడం? అవును, ఎగ్జాంపుల్ అంటే చెస్ట్ సైజ్ అనమాట. ఒక చెస్ట్ సైజ్ మనకు తెలిసిందంటే మిగతావన్నీ ఆటోమేటిక్ గా మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఓన్లీ ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ మటుకు చూపిస్తున్నాం. ఇప్పుడు క్రాస్ అంటేనే మనం క్రాస్ కట్ చేయాలి. ఫస్ట్ మనం పేపర్ మీద క్రాస్ గా తీసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా మనం పేపర్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతే మనం క్లాత్ మీద కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేది వస్తుంది అనమాట. మనం డైరెక్ట్ తెలియకుండా కట్ చేస్తే పేపర్ అనవసరంగా మన క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే చాలా కాస్ట్లీ పెట్టి మనం కొనుక్కుంటూ ఉంటాం కదా శారీస్, పాడైపోతుంది. షేప్ అవుట్ అయితే అది ఇంకా వేసుకోవడానికి అటు ఇటు కాకుండా అయిపోతుంది. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది పేపర్ కట్ లో ఫస్ట్ లెంత్ తీసుకోవాలి. లెంత్ తీసుకున్నప్పుడు ఇట్లా అనమాట ఈ డైరెక్షన్ లో తీసుకోవాలి. లెంత్ మనకి 13 వచ్చింది. అంటే ఈ 13 ఫ్రంట్ అండ్ బ్యాక్ 13 ఇంచెస్. కానీ ఫ్రంట్ లో మనం క్రాస్ కట్ చేసినప్పుడు దానికి బెల్ట్ అటాచ్ చేస్తాం. బెల్ట్ అటాచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ 13 అవసరం లేదు, మనకు 12 ఇంచెస్ అయితే సరిపోతుంది అనమాట. ఆ 12 ఇంచెస్ కి మళ్ళీ కొంచెం ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం పైన స్టిచ్ చేస్తాం, కింద కూడా స్టిచ్ చేస్తాం కాబట్టి ఫోల్డ్ చేస్తాం కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇక్కడ ఒక లైన్ తీసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి మనం మెజర్ చేద్దాం. షోల్డర్ చెప్పాను కదా ఎవ్రీ టైం బై 2 చేయాలండి. ఎందుకంటే వెనకాల మనము ఒక్క వైపే తీసుకుంటాం కాబట్టి ఇది ఫోల్డింగ్ లో ఉంది కాబట్టి మనం బై 2 చేస్తాం, దాన్ని ఒక పార్ట్ లో తీసుకుంటాం. ఇప్పుడు షోల్డర్ అనేది కామన్ గా 5.5. నేను చెప్పాను కదా ఇది బండ గుర్తులాగా పెట్టుకోవాలి అనేసి. నెక్ పార్ట్ వచ్చేసి మనం 2.5 తీసుకుంటాం, ఇది ఒక 2.5 తీసుకుంటాం. మార్జిన్ కి కొంచెం స్టిచ్ చేసినప్పుడు ఉంటుంది కాబట్టి ఒక 2 ఇంచెస్, ఒక 2 లైన్స్ మనం ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ అనమాట. ఈ షోల్డర్ పార్ట్ నుంచి ఈ డాట్ నుంచి ఇక్కడికి మనం షోల్డర్ పార్ట్ 5 ఇంచెస్. ఎవరికైనా కామన్ గా ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ అనేది 5 ఇంచెస్ ఉంటుంది. బాగా ఫ్యాట్ గా ఉన్న వాళ్ళకి ఒక ½ ఇంచ్ కిందకి డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువ మరి కిందకి అయిపోయినా గానీ మన హ్యాండ్ లుక్ అనేది జారిపోతుంది, షేప్ అవుట్ అవుతుంది. అందుకోసం అని ఈ ఆర్మ్ హోల్ అనేది పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ నెక్ పార్ట్ క్రాస్ గా పెట్టుకొని నెక్ సైజ్ ఎంత ఉంది అంటే నెక్ 7 ఇంచెస్. ఇక్కడ ఒక బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బాక్స్ లోనే మనం ఏ డిజైన్ కావాలనుకుంటున్నాము. కొంతమంది ఏంటంటే ఈ నెక్ అనేది కొంచెం బ్రాడ్ గా కావాలి అనుకుంటారు. అలాంటప్పుడు మనం కొంచెం ఇక్కడ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఇక్కడ కింద మటుకు కొంచెం బ్రాడ్ గా రౌండ్, కొంతమంది రౌండ్ చాలా డీప్ గా కావాలి అనుకుంటారు కదా, అలాంటప్పుడు దీన్ని తీసుకెళ్లి ఇలా కలుపుకోవాలి. ఇది స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి అంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు మనకి క్రాస్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ మార్జిన్ పెట్టుకోవాలి. ఫ్రంట్ సెంటర్ డాట్ కోసం మనం 3.5 మార్క్ చేస్తున్నాను. అంటే ఈ షోల్డర్ కి కరెక్ట్ ఎగ్జాక్ట్ 10 ఇంచెస్ రావాలి. ఇక్కడ నుంచి మనం డాట్ ప్రిపేర్ చేస్తాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ డాట్. ఎందుకంటే ఇదే మొత్తం ఈ క్రాస్ కట్ కి మనకి షేప్ అనేది ఇది తీసుకొస్తుంది అనమాట. ఎందుకంటే ఇది స్టిచ్ చేసినప్పుడు కప్ అనేది ఇలా పైకి లేస్తుంది. అంటే మన బాడీ అంటే మన కప్ సైజ్ అంతా అందులో కూర్చోవాలి దాని సైజుని బట్టి కరెక్ట్ గా. అందుకే బాడీ మెజర్మెంట్స్ అనేది కంపల్సరీగా కరెక్ట్ గా తీసుకోవాలి.
ఇది ఆర్మ్ హోల్. ఇక్కడ నుంచి మనం ఒక రౌండ్ సర్కిల్ గీసుకొని మనకు ఆర్మ్ హోల్ 7.5 వచ్చింది కదా, ఇది మార్జిన్ కొంచెం వదిలేసి ఇక్కడ నుంచి ఈ సర్కిల్ మీద మనం మెజర్ చేసుకొని 7.5 దగ్గర పెట్టుకోవాలి. ఇదంతా ఎక్స్ట్రా మార్జిన్ అన్నమాట. ఇక్కడ వేస్ట్ మనకి ఎంత వచ్చింది అంటే 30 ఇంచెస్ వచ్చింది కదా, దీన్ని మొత్తం రౌండ్ మెజర్ చేసాం కాబట్టి 4 పార్ట్స్ చేస్తాం. 4 పార్ట్స్ చేసినప్పుడు అది 7.5 అవుతుంది. ఇది ఎవ్రీ వీడియోలో నేను చెప్తూ ఉన్నాను కదా, ఇది ఎక్స్ట్రా మార్జిన్. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి తీసుకొని ఒక షేప్ అంటే ఒక లైన్ అన్నమాట, ఒక లైన్ ఒక రౌండ్ కోసం ఇలా తీసుకోవాలి. ఒక ఎస్ షేప్ లో తీసుకున్నప్పుడు ఇక్కడ బెల్ట్ వచ్చేస్తుంది మనకి. ఫ్రంట్ బ్యాక్ మెజర్ చేసుకొని మనం స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ బెల్ట్ వస్తుంది. ఇదంతా కప్ పార్ట్ కవర్ అవుతుంది అన్నమాట. ఈ డాట్స్ అనేది కంపల్సరీ మెజర్మెంట్స్ తోటి తీసుకోవాలి. ఇక్కడ మనకి 1.5 రావాలి, ఇక్కడ 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ రావాలి, ఇక్కడ 1/4 ఇంచ్ రావాలి. ఈ 3 డాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రాస్ కట్ కి. ఇది కుట్టినప్పుడు మనకి కప్ అనేది పైకి ఇలా లేచి కనిపిస్తుంది, కరెక్ట్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది బెల్ట్ లెంత్, ఆర్మ్ హోల్. ఇప్పుడు ఇది కట్ చేయడమేనా మేడం? నెక్స్ట్ ఇది కట్ చేయడం. పేపర్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకి క్లాత్ మీద చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే మనం క్లాత్ వేస్ట్ చేయలేం కాబట్టి పేపర్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. కొంతమందికి ఓన్లీ స్టిచ్చింగే వస్తుంది, కొంతమందికి ఇది కట్టింగ్ అనేది మెజర్మెంట్స్ తోటి ఎలా చెయ్యాలి అనేది వాళ్ళకి అర్థం కాదు. అందుకోసం అలాంటి వాళ్ళ కోసం మనం పేపర్ కటింగ్ చేస్తే ఒక ఐడియా అనేది చాలా క్లారిటీగా వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ అన్నమాట. ఈ క్రాస్ కట్ వల్ల మనకి షేప్ అనేది చాలా బాగా కూర్చుంటుంది అన్నమాట. ఇది ఏ సారీస్ కి బాగా సూట్ అవుతుందండి? ఎక్కువ శాతం మటుకు పట్టు శారీస్ కి స్టిఫ్ గా క్లాత్ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ అనేది, అలాంటి వాటికి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. షేప్ అనేది బాగా కనిపిస్తుంది. మేడం, ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే కొంతమందికి ఇంట్లో నుంచి కొంచెం ఐడియా ఉండి డైరెక్ట్ గానే ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా వాళ్ళకున్న బ్రెయిన్ క్యాలిక్యులేషన్స్ తోటే బ్లౌజ్ కుట్టేస్తూ ఉంటారు. అండ్ అలా కాకుండా ఇప్పుడు నేను ఇంటి నుంచి వేరే వాళ్ళకి నేను సర్వీస్ అందించాలనుకుంటున్నాను, కొంచెం బాగా కుట్టాలి, దీనికంటూ నేను ఇంకా అప్డేట్ అవ్వాలి అంటే ఎలా అవ్వచ్చు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది మేడం? మామూలుగా బేసిక్ లెవెల్లో అంటే నేను కట్ చేసి స్టిచ్ చేసి వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉంటే ఓన్లీ స్టిచ్చింగ్ పార్టే వాళ్ళకి తెలిసినట్లయితే మనం అలాంటి వాళ్ళకి మనము కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవుతే అలాంటి వాళ్ళకి మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎలా కట్ చేయాలి, బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఇలాంటివన్నీ మనం అక్కడ మెన్షన్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.